ఫస్ట్ క్వశ్చన్, జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ఆన్సర్ జనవరి 3. నేషనల్ ఉమెన్ టీచర్స్ డే అనమాట, జనవరి 3. చూడండి, మనందరికీ తెలుసు మన దేశంలో గొప్ప సంఘ సంస్కర్తలు చాలామంది. అందులో ఒకరు సావిత్రిబాయి పూలే. ఈ సావిత్రిబాయి పూలే పుట్టినరోజు జనవరి 3 అనమాట. ఆ జనవరి 3న ఆమె పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఏటా మనం జరుపుకునేటువంటి దినోత్సవమే జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం. ఈ సావిత్రిబాయి పూలే గురించి మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే కనుక, ఆమె గొప్ప సంఘ సంస్కర్త. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారాలో జన్మించింది. 1831 జనవరి 3న ఆమె మహారాష్ట్రలోని సతారాలో జన్మించింది. అంటే ఆమె ఏ రాష్ట్రానికి చెందినవారు? మహారాష్ట్రకు చెందినవారు అనమాట. అదేవిధంగా ఈమె గొప్ప రచయిత కూడా. అదేవిధంగా ఆమె ఒక టీచర్, ఉపాధ్యాయురాలు కూడా. ఓకేనా? గొప్ప సంఘ సంస్కర్త, గొప్ప రచయిత, గొప్ప ఉపాధ్యాయురాలు. ఇకపోతే ఆమె మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క భార్య అనమాట. జ్యోతిరావు బాపులే చాలా ఫేమస్ అనమాట, మనందరికీ తెలుసు. మహారాష్ట్రకు చెందిన మహనీయుడు ఆయన. ఓకేనా? నిమ్న వర్గాల అభ్యున్నతికి విశేషమైన కృషి చేసిన వాడు అనమాట. నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం విశేషమైన కృషి చేసిన వాడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆ జ్యోతిరావు పూలే భార్యనే ఈ సావిత్రిబాయి పూలే అనమాట. కుల మత భేదాలకు అతీతంగా సమాజంను ప్రేమించినటువంటి గొప్ప ప్రేమ స్వరూపిణి. ఓకేనా? ఎవరంటే కనుక మన సావిత్రిబాయి పూలే. అంటే కుల మత భేదాలను అతీతంగా, ఆ రోజుల్లో మనకి కులాలు మతాలు ఓకేనా చాలా ఎక్కువ అనమాట. కట్టడుగున ఉన్నటువంటి నిమ్న వర్గాలను చాలా తక్కువ చూపు చూసేవారు అనమాట. ఆ రోజులలో ఈమె ఓకేనా కుల మత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిందనమాట. దానిలో భాగంగా ఆధునిక విద్య ద్వారానే స్త్రీలు విముక్తి సాధ్యం అవుతుంది. ఓకేనా? ఆధునిక విద్య ద్వారానే స్త్రీలకు విముక్తి సాధ్యపడుతుంది అని చెప్పి ఆమె గొప్పగా ఓకేనా చెప్పడం జరిగిందనమాట. ఈ క్రమంలో 1848 గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బాలికల కోసం పాఠశాలను కట్టించిందనమాట. గుర్తుపెట్టుకోవాలి, తన భర్తతో కలిసి. 1848 జనవరి 1న మహారాష్ట్రలోని పూణేలో మొట్టమొదటిసారిగా బాలికల పాఠశాలను ఏర్పాటు చేసిందనమాట. దేశంలోనే తొలి బాలికల పాఠశాల ఈ సావిత్రిబాయి పూలే ఏర్పాటు చేసింది. అదే పాఠశాలలో ఆమె ఉపాధ్యాయురాలుగా ఆమె సేవలు అందించిందనమాట. ఇట్లా ఆమె యొక్క జీవితంలో 52 పాఠశాలలు ఓకేనా నిర్మించిందనమాట. 52 పాఠశాలలు నిర్మించింది ఎవరు? సావిత్రిబాయి పూలే. ఇట్లా స్త్రీల విద్య కోసం కావచ్చు, అదేవిధంగా నిమ్న వర్గాల వారి కోసం వీళ్ళు పాటుపడుతున్నారని చెప్పేసి వీళ్ళను బహిష్కరించారు కూడా. గృహ బహిష్కరణ 1849. వెంటనే 48లో వీళ్ళు బాలికల పాఠశాల ఏర్పాటు చేస్తారు కదా. 49లో ఓకేనా భారతీయ సమాజం వాళ్ళకి గృహ బహిష్కరణ కూడా చేసిందనమాట. గృహ బహిష్కరణ. ఇట్లా ఎంతోమందిని ఓకేనా ధిక్కరించి, ఆ రోజుల్లో సనాతన సాంప్రదాయాల్లో భాగంగా ఆమెను వాళ్ళందరినీ కూడా ధిక్కరించి వీళ్ళు ఎన్నో సేవలు చేయడం జరిగిందన్నమాట భారతీయ సమాజానికి 19వ శతాబ్ద కాలంలో. మహిళల చదువుల కోసం, ముఖ్యంగా మహిళల చదువుల కోసం కావచ్చు, ఎవరైతే ఓకేనా మనకి నిమ్న వర్గాల వారు ఉంటారో వారి కోసం విశేషమైన కృషి చేశారనమాట. ఈమె యొక్క కవితలు చాలా ఎక్కువ అనమాట. ఈమె చాలా కవితలు రాసిందనమాట. మొత్తం కవితలకు సంబంధించినటువంటి వాటన్నింటినీ కలిపి ఒక పుస్తకం రూపంలో కవితల సంపుటిని రిలీజ్ చేయడం జరిగిందనమాట. దాని పేరే కావ్య పూలే. ఈమె రాసినటువంటి కవితలు, ఆ కవితల సంపుటిని ఏ పేరుతో రిలీజ్ చేయడం జరిగింది, ప్రచురించడం జరిగింది అంటే కనుక కావ్య పూలే. గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా 1873లో తన భర్త జ్యోతిరావు పూలే చాలా గొప్పగా భారతదేశంలో సత్యశోధక సమాజం అనే దాన్ని స్టార్ట్ చేస్తాడు. సత్యశోధక సమాజాన్ని ప్రారంభించింది ఎవరంటే జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే భర్త. సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి, అందరూ కూడా చాలా ఇంపార్టెంట్. 1873లో తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి జ్యోతిరావు పూలే ప్రారంభించినటువంటిది ఏంటంటే సత్యశోధక సమాజం. సంవత్సరం 1873 అనమాట. ఇట్లా వాళ్ళిద్దరు కూడా సత్యశోధక సమాజాన్ని బ్రహ్మాండంగా నడుపుతూ వస్తారనమాట. ఈ క్రమంలో భాగంగా 1890లోనే జ్యోతిరావు పూలే మరణించిన తర్వాత ఆ సత్యశోధక సమాజాన్ని తన చేతుల్లోకి తీసుకొని దాన్ని నడపడం ప్రారంభిస్తుంది. ఎవరు? సావిత్రిబాయి పూలే. 1890 నుంచి ఆమె నడుపుతుందన్నమాట. ఇట్లా 1897లో ఆమె మార్చి 10వ తారీఖున మహారాష్ట్రలోని పూణేలో ప్లేగు వ్యాధి సోకి ఆమె మరణించడం జరుగుతుందన్నమాట. ఏ వ్యాధితో మరణిస్తుంది? ప్లేగు వ్యాధి సోకి ఆమె మరణించడం జరుగుతుంది. 1897 మార్చి 10వ తారీఖున మన సావిత్రిబాయి పూలే.
కాబట్టి సావిత్రిబాయి పూలే అనేటువంటి వ్యక్తి దేశంలోనే మొట్టమొదటి మహిళా టీచర్ అనమాట. దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అనమాట. దేశంలోనే మొట్టమొదటిసారిగా బాలికల పాఠశాలను ఏర్పాటు చేసిన పర్సన్ అనమాట. ఆమె యొక్క జీవితంలో 52 పాఠశాలలు నిర్మించిందనమాట. కాబట్టి ఇట్లాంటి గొప్ప గొప్ప సేవలు చేసింది. కాబట్టి ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని జనవరి 3న ప్రతి ఏటా జరుపుకునే దినోత్సవం ఏంటంటే కనుక జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం. ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఎప్పుడు జరుపుతారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఉపాధ్యాయుల దినోత్సవం ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉన్నాడు కదా, ఆయన పుట్టినరోజు సందర్భంగానే ఉపాధ్యాయుల దినోత్సవం చేస్తారు. అది ఎప్పుడు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. క్వశ్చన్, దేశంలోనే తొలి బాలికల సైనిక్ స్కూలు ఎక్కడ ప్రారంభమైనది? దేశంలోనే మొట్టమొదటి బాలికల సైనిక్ స్కూల్ ఎక్కడ ప్రారంభమైంది అంటే కనుక మధుర అనేటువంటి నగరంలోనే మొట్టమొదటిసారిగా దేశంలో బాలికల సైనిక్ స్కూల్. అంటే ఇంతవరకు ఎప్పుడు కూడా సపరేట్గా బాలికలకు సంబంధించిన సైనిక్ స్కూల్స్ లేవన్నమాట. దేశంలోనే మొట్టమొదటి బాలికల సైనిక్ స్కూల్ అనమాట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మధురా నగరంలో బృందావన్ అనేటువంటి ప్రాంతంలో ఏర్పాటైందనమాట. మధుర అంటే మనందరికీ తెలుసు శ్రీకృష్ణుని యొక్క జన్మస్థలం మధుర. శ్రీకృష్ణుని జన్మస్థలం మధుర ఉత్తరప్రదేశే, రాముడి జన్మస్థలం అయోధ్య ఉత్తరప్రదేశే. ఓకేనా. మధుర అనేటువంటి ప్రాంతంలోనే ఇప్పుడు మనకి దేశంలోని తొలి బాలికల సైనిక్ స్కూల్ అనేటువంటిది ఏర్పాటైంది. ఓకేనా. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, భారతదేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారనమాట ఈ సైనిక్ స్కూల్ను. ఇందులో 870 మంది బాలికలు చదువుకోవడం జరుగుతుందన్నమాట. 870 మంది విద్యార్థులు చదువుకుంటారనమాట. మొత్తం అందరూ కూడా బాలికలే. ఇక్కడ 870 మంది కూడా బాలికలకే సీట్లు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే దేశంలోనే తొలి బాలికల సైనిక్ స్కూల్ అనమాట, గర్ల్స్ సైనిక్ స్కూల్ అనమాట. ఓకేనా. చూడండి, సైనిక్ స్కూల్స్ అనేటువంటివి ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ అనమాట. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇవి నడుస్తూ ఉంటాయి అన్నమాట. 1961లో వికే కృష్ణమీనన్ 1961లో రక్షణ మంత్రిగా వికే కృష్ణమీనన్ ఉన్నప్పుడు ఈ సైనిక్ స్కూల్స్ అనేటువంటివి స్టార్ట్ చేయబడ్డాయి అన్నమాట భారతదేశంలో. విద్యాపరంగా మాత్రమే కాకుండా మానసికంగా, శారీరకంగా ఆ విద్యార్థులకు భరోసా ఇస్తుందన్నమాట. యాక్చువల్గా విద్య మాత్రమే కాదు ఇక్కడ అందించేది, శారీరకంగా వాళ్ళను గొప్పగా తయారు చేస్తుందన్నమాట. అదేవిధంగా మానసికంగా గొప్పగా తయారు చేస్తుందన్నమాట సైనిక్ స్కూల్స్ అనేటువంటివి. కాబట్టి ఎక్కువ మంది సైనిక్ స్కూల్స్లో సీట్ల కోసం, ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కూల్సే చాలా అత్యంత అద్భుతంగా పనిచేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి చేరడానికి తాపత్రయపడుతూ వాటి కోసం ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారన్నమాట. సరే, మొత్తంగా 2021 నాటికి భారతదేశంలో 33 సైనిక్ స్కూల్స్ ఉండేవి. 2021 నాటికి భారతదేశంలో ఎన్ని సైనిక్ స్కూల్స్ ఉండేవంటే 33 ఉండేవి అనమాట. 2021 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అదనంగా 100 సైనిక్ స్కూళ్ళను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగిందనమాట. ఏ బడ్జెట్లో? 2021 బడ్జెట్ నాటికి భారతదేశంలో 33 సైనిక్ స్కూల్స్ ఉంటే వాటికి అదనంగా 100 సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ బడ్జెట్లో నిర్ణయించడం జరిగిందనమాట. దానిలో భాగంగా ఇప్పుడు 42 పూర్తి అయ్యాయన్నమాట. ఆ 42లోనే ఇది కూడా ఉందన్నమాట. ఈ 42 పూర్తి అయ్యాయి కదా 100 సైనిక్ స్కూల్స్లో. ఆ 42లో ఇది కూడా ఒకటి అనమాట. దేశంలో తొలి బాలికల సైనిక్ స్కూల్ అనేది కూడా ఒకటి అనమాట. 42లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇదేనమాట దీనికి సంబంధించిన సమాచారం. చాలా ఇంపార్టెంటు, ఎందుకంటే సూపర్లేటివ్ టాపిక్స్ అంటారు వీటిని. మొట్టమొదటి అనేటువంటి అంశంతో, ఎత్తైనవి పెద్దవి అనేటువంటి అంశంతో వస్తే అవి సూపర్లేటివ్ టాపిక్స్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. సిబిఎస్ఈ సిలబస్ ఉంటుందన్నమాట. ఇక్కడ అందించేటువంటి విద్య సిబిఎస్ఈ సిలబస్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. సరే, ఉత్తరప్రదేశ్ అనగానే ఉత్తరప్రదేశ్లో ఉంది కాబట్టి సైనిక్ స్కూల్. ఉత్తరప్రదేశ్ గురించి మనం చూస్తే ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, ఉత్తరప్రదేశ్ హైకోర్టు అలహాబాద్లో ఉంటుంది, ఉత్తరప్రదేశ్ భాష హిందీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్. ఉత్తరప్రదేశ్లో శాసనసభ స్థానాలు 403 అంటే అసెంబ్లీ. ఉత్తరప్రదేశ్లో శాసన మండలి స్థానాలు 100 అంటే ఎమ్మెల్సీ. ఉత్తరప్రదేశ్లో లోక్సభ స్థానాలు 80
ఉత్తరప్రదేశ్లో రాజ్యసభ స్థానాలు 31. దేశంలో ఎక్కువ రాజకీయ భాగం అంతా కూడా స్థానాల పరంగా ఇక్కడే ఉంటుందన్నమాట. అంటే అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రమైన, శాసనమండలి స్థానాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రమైన, లోక్సభ స్థానాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రమైన, అదేవిధంగా రాజ్యసభ స్థానాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రమైన ఏదంటే కనుక ఉత్తరప్రదేశే, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఓకే, నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, దేశంలో తొలి బాలికల సైనిక్ స్కూల్ అయితే కనుక మధుర. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే మీకు, దేశంలో మొట్టమొదటిసారిగా బాలికలకు సంబంధించి ప్రత్యేక పాఠశాల, బాలికల పాఠశాల ఏ సంవత్సరం ఏర్పాటైంది? ఓకేనా. ఎవరు దాన్ని ఏర్పాటు చేసిందంటే కనుక సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే ఇద్దరు కూడా ప్రారంభిస్తారనమాట. పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాల అనమాట. అది ఏ సంవత్సరం అనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. థర్డ్ క్వశ్చన్, 10th వైబ్రెంట్ గుజరాత్ 2024 యొక్క థీమ్ ఏమిటి? 10th వైబ్రెంట్ గుజరాత్ 2024 యొక్క థీము గేట్వే టు ద ఫ్యూచర్. గేట్వే టు ద ఫ్యూచర్ అనేది థీమ్ అనమాట. నోట్ చేసుకోవాలి. గేట్వే టు ద ఫ్యూచర్, భవిష్యత్తు. గేట్వే అంటే కనుక సింహద్వారం అనమాట, ఫ్యూచర్ అంటే భవిష్యత్తు. ఓకేనా, ఆ రెండు పదాలు గుర్తుపెట్టుకొని గేట్వే టు ద ఫ్యూచర్ అనేది థీమ్ అనమాట. ప్రతి ఏటా కూడా ఈ వైబ్రెంట్ గుజరాత్ అనేటువంటి సమ్మిట్ జరుగుతుంది. గ్లోబల్ స్థాయిలో జరుగుతుంది అనమాట ఈ సమ్మిట్. అట్లా ఈ ఏడాది జరిగేటువంటి సమ్మిట్ ఎన్నవది అంటే కనుక ఈ వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ అనేది 10వది. ఎన్నవది? 10వది. జనవరి 10 నుంచి జనవరి 12వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ సదస్సు జరుగుతూ ఉందన్నమాట. ఎన్నవది? 10వది. దీని యొక్క థీమ్ నోట్ చేసుకుంటే మీరు గేట్వే టు ద ఫ్యూచర్. కానీ ఎక్కడ జరగబోతుంది గుజరాత్లో ఈ ఏడాది అంటే గాంధీనగర్, గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్లో, మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్లో జరగబోతుంది. ఎవరు దీన్ని ప్రతి ఏటా కూడా జరుపుతారు అంటే కనుక కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, CII అంటారనమాట. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, CII అంటారనమాట. వాళ్ళు నిర్వహిస్తారు ప్రతి ఏటా. ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు, గొప్ప గొప్ప నాయకులు ఈ సదస్సులో హాజరయ్యి అనేక విషయాలలో ఒప్పందాలు చేసుకోవడం జరుగుతుందన్నమాట. అట్లా గుజరాత్ వైబ్రెంట్ అనేటువంటిది ప్రతి ఏటా జరుగుతుంది. ఇప్పుడు జరిగేది 10వది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. గాంధీనగర్లో జరగబోతుందన్నమాట. దీనికి చైర్మన్గా ఎవరు ఉండబోతూ ఉన్నారంటే కనుక గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ గారు దీనికి చైర్మన్గా ఉండబోతూ ఉన్నారన్నమాట ఈ సదస్సుకి. గుజరాత్ రాజధాని గాంధీనగర్. గుజరాత్ రాష్ట్ర హైకోర్టు అహ్మదాబాదు. గుజరాత్ రాష్ట్రంలో అతిపెద్ద నగరం అహ్మదాబాదు. గుజరాత్ రాష్ట్ర భాష గుజరాతీ. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్. గుజరాత్ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవ్ప్రీత్ అనమాట. ఆచార్య దేవ్ప్రీత్. నా నుంచి ఒక క్వశ్చన్ ఏంటంటే గుజరాత్కు సంబంధించి, గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఫారెస్టు, ఒక నేషనల్ పార్కు ఆసియా సింహాలకు ప్రసిద్ధి అనమాట. అది ఏ ఫారెస్ట్ అనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆసియా సింహాలకు మన దేశంలో అతి ముఖ్యమైన పార్క్ అనమాట. అది ఏది అనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. 4th క్వశ్చన్, ఎలక్ట్రోకెమికల్ పరికరంతో చెమట పరీక్ష ద్వారా నిమిషంలోనే షుగర్ ఫలితంను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ చిరంజీవి శ్రీనివాసరావు. చూడండి, ఎలక్ట్రోకెమికల్ పరికరంతో చెమట పరీక్ష ద్వారా నిమిషంలోనే షుగర్ ఫలితాన్ని కనుగొన్న శాస్త్రవేత్త చిరంజీవి శ్రీనివాసరావు అనమాట. దీనికి సంబంధించిన సమాచారం మనం తెలుసుకుంటే, చెమటను పరీక్షించి రక్తంలో షుగర్ స్థాయిలను చెప్పే ఒక కొత్త పరికరాన్ని ఆంధ్రప్రదేశ్కు చెందిన శాస్త్రవేత్త చిరంజీవి శ్రీనివాసరావు కనుగొన్నారనమాట. ఏంటంటే చెమటను పరీక్షించి రక్తంలో షుగర్ స్థాయిని చెప్పే పరికరం అనమాట. ఆంధ్రప్రదేశ్కు చెందిన శాస్త్రవేత్త అనమాట ఈ చిరంజీవి శ్రీనివాసరావు. ఆయనకు ఇటీవలనే కేంద్రం ఈ పరికరపై పేటెంట్ హక్కులను కూడా జారీ చేసిందనమాట. పేటెంట్ హక్కులు కూడా వచ్చిందనమాట అతని పరికరానికి. సూది అవసరం లేకుండానే ఈ పరికరంతో గ్లూకోజ్ పరీక్షలు చేసుకోవచ్చట.
సూది అవసరం లేకుండానే ఈ పరికరంతో గ్లూకోజ్ పరీక్షలు చేయవచ్చు అనమాట. ఫలితంగా ఈ పరికరం చిన్నారులకు పలుమార్లు షుగర్ టెస్ట్ అవసరమైన వారికి ఉపయుక్తంగా ఉంటుందని శ్రీనివాస్ అంటున్నాడు అనమాట. అంటే మెయిన్గా చిన్నపిల్లలకు పలుమార్లు ఎవరైతే షుగర్ టెస్ట్ చేసుకుంటుంటారో వాళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ పరికరం అని ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఇది మార్కెట్లోకి వస్తే పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని కూడా ఆయన చెప్తున్నాడు. మార్కెట్లోకి వస్తే కనుక పేద మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఎంతోగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్తున్నాడు అనమాట. టైప్ 1 మధుమేహం బారిన పడినటువంటి వారు రోజుకు 4 సార్లు గ్లూకోజ్ పరీక్షలు చేసుకోవాలి. అదేవిధంగా ఇన్సులిన్ వేసుకోవాలన్నమాట. టైప్ 1 మధుమేహం బారిన పడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రోజుకు 4 సార్లు గ్లూకోజ్ పరీక్షలు చేసుకొని ఇన్సులిన్ వేసుకుంటూ ఉండాలన్నమాట. ఒకవేళ క్రమం తప్పిందనుకోండి కోమాలోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. అదే టైప్ 2 మధుమేహ బాధితులు అయితే కనుక తరచూ షుగర్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. టైప్ 2 మధుమేహ బాధితులు అయితే కనుక తరచూ షుగర్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇలాంటి వారి కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ ఎలక్ట్రోకెమికల్ పరికరాన్ని కనుగొన్నాడంట. ఎవరు? చిరంజీవి శ్రీనివాసరావు అనమాట. ఇతను ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణరావు పురానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఏ జిల్లాకు చెందినవాడు? ఏలూరు జిల్లాకు చెందినటువంటి ఉంగుటూరు మండలానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. కాబట్టి చాలా వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుంచుకోవాలి. ఈయన జీవ రసాయన శాస్త్రంలో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి అనమాట. జీవశాస్త్రంలో పిహెచ్డి కూడా చేశాడనమాట మన చిరంజీవి శ్రీనివాసరావు అనమాట. ఈయన చాలా ఇంపార్టెంట్ అనమాట. చూడండి, మధుమేహం, డయాబెటస్ ఓకేనా పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు బాగా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. డయాబెటీస్ పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు మధుమేహం అనేటువంటిది మనకి ఇన్సులిన్ లోపం వల్ల వస్తుందన్నమాట. మానవుని శరీరంలో ఇన్సులిన్ లోపిస్తే కనుక వచ్చే వ్యాధే డయాబెటస్ మిల్లిటస్ అనమాట. దాన్నే చక్కెర వ్యాధి అంటాం. మధుమేహ వ్యాధి అని తెలుగులో పిలుస్తాం అన్నమాట సైంటిఫిక్గా. ఇన్సులిన్ లోపించడం వల్ల వచ్చేటువంటి వ్యాధి అనమాట డయాబెటస్. ఇన్సులిన్ కనిపెట్టింది ఎవరంటే బాంటింగ్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్సులిన్ కనిపెట్టింది ఎవరు? బాంటింగ్ అనమాట. ఓకేనా? ఇండియన్ రైల్వేకి సంబంధించి ఆర్పిఎఫ్లో 2250 పోస్టులకు గాను ఎస్ఐ మరియు కానిస్టేబుల్ నోటిఫికేషన్ అతి త్వరలోనే రాబోతుందన్నమాట. 2250 పోస్టులకు గాను ఎస్ఐ కానిస్టేబుల్ కానీ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అతి త్వరలోనే రాబోతుందన్నమాట. కాబట్టి అందరూ కూడా అలర్ట్గా బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మరింతగా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. కానీ మీరు బాగా ప్రిపేర్ అవుతుంటే కనుక ఏవో ఒక నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయన్నమాట, మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. ఎవరైనా కోచింగ్ తీసుకోవాలనుకుంటే కనుక ఈ ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి సంబంధించి ఆర్పిఎఫ్కి సంబంధించి మాకు కాల్ చేయండి. కోచింగ్ లేకుండా మనం ఏ జాబ్ కూడా సాధించలేము, అందులో ఎటువంటి డౌట్ లేదు మీకు. కాబట్టి ముందస్తుగా నోటిఫికేషన్ రాకమునిపై మనం నీట్గా కోచింగ్ తీసుకుంటే కనుక వచ్చిన తర్వాత రివిజన్ చేసుకుంటూ బాగా సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మనం జాబ్ రాస్తే కనుక అంటే ఎగ్జామ్ రాస్తే బాగుంటుందన్నమాట. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా కోచింగ్ కావాలనుకుంటే కనుక 8186006848 అందరికి కూడా చెప్పండి ఈ విషయాన్ని. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా, బంధువులు ఉన్నా, మీ తమ్ముళ్ళు, మీ అక్కలు, మీ చెల్లెళ్ళు ఎవరున్నా కూడా ఖాళీగా ఉండకుండా కొద్ది రోజులు ప్రిపేర్ కాండి. 1 సంవత్సరం నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్ట జనవరి 22న చేయబోతూ ఉండగా రాముడి విగ్రహ శిల్పి ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిట్టు. ఎందుకంటే అయోధ్య రామాలయం జనవరి 22వ తారీఖున అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహ ప్రతిష్ట జరగబోతుందని మనందరికీ తెలుసు. జనవరి 22వ తారీఖున ఇక్కడ ఈ రామాలయంలో ఆ విగ్రహ ప్రతిష్ట జరగబోతుంది. అంటే ఆ రాముడి విగ్రహం శిల్పి ఎవరు, ఆ రాముని విగ్రహాన్ని ఎవరు చెక్కారు అనేది మనం తెలుసుకోవాలి. అతని పేరే ఇక్కడ ఆన్సర్ చూడండి. థర్డ్ ఆప్షన్లో ఉన్నాడు అరుణ్ యోగిరాజ్ అనమాట. ఇమేజ్లో కూడా చూడొచ్చు మనం అరుణ్ యోగిరాజును మన ఇమేజ్లో చూడొచ్చు అనమాట. ఆయనే ఈ రాముని యొక్క రూపశిల్పి అనమాట. ఈ అరుణ్ యోగిరాజు కర్ణాటకలోని మైసూరుకు చెందినటువంటి వ్యక్తి అనమాట. ఇతను ఏమి ఎక్కువ ఏజ్ ఉన్నవాడు కాదు, యంగ్ మెన్ అనమాట. అతి తక్కువ వయసు కలిగినటువంటి వాడే అయినా సరే అత్యంత గొప్ప శిల్పి అనమాట ఇతను. కానీ కర్ణాటకలోని మైసూరుకు చెందినటువంటి వ్యక్తి అనమాట. ఎంబీఏ కూడా చదివాడు. ఆ రూపశిల్పి ఏకంగా ఎంబీఏ చేసినటువంటి వ్యక్తి అనమాట. ఓకేనా? ఇట్లా అయోధ్యలో
ఈ ఆలయంలో విగ్రహాన్ని తయారు చేయడం జరిగిందనమాట. కానీ ఈ విగ్రహం చూస్తే కనుక ఇది బాలరాముడు అనమాట. ఇక రాముడే కానీ బాలరాముడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విగ్రహం నీలి రంగులో ఉంటుందన్నమాట. ఏ రంగులో ఉంటుంది? బ్లూ, నీలి రంగులో ఉన్నటువంటి విగ్రహం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. యాక్చువల్గా వీళ్ళ యొక్క తాత, వీళ్ళ నాన్న వాళ్ళందరూ కూడా శిల్పిలే అనమాట. దానిలో భాగంగా అతనికి కూడా అది ఓకేనా వారసత్వంగా వచ్చినట్టుంది. ఈ క్రమంలో అతను కూడా గొప్ప శిల్పిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించడం జరిగిందనమాట. వీళ్ళ తాత పేరు బసవన్న. అతను ఏకంగా మైసూర్ రాజుల దగ్గర పనిచేసినాడు అనమాట. మైసూర్ నవాబులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి అనమాట, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గర్భగుడిలో జనవరి 22న రాముని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింపనున్నారనమాట. ఆ క్రమంలో ఆ విగ్రహ రూపశిల్పి పేరు గుర్తుపెట్టుకోవాలి. అతనే మన అరుణ్ యోగిరాజు అనమాట. ఈ అరుణ్ యోగిరాజు ఇప్పుడు మనకి విగ్రహం అంటే ఇక్కడ గుర్తొస్తున్నాడు. కానీ గతంలో ఆయన చేసినటువంటి విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి గొప్ప గొప్పగా అని మనం చూస్తే ఈయన సుభాష్ చంద్రబోస్ యొక్క 30 అడుగుల విగ్రహం. ఈ సుభాష్ చంద్రబోస్ యొక్క 30 అడుగుల విగ్రహం మనం ఎక్కడ చూడొచ్చు అంటే కనుక ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర అనమాట. అదేవిధంగా కేదార్నాథ్, ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో 12 అడుగుల ఆది శంకరాచార్యుల విగ్రహం. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో 12 అడుగుల ఆది శంకరాచార్యుల విగ్రహం కూడా అతనే తీర్చిదిద్దాడనమాట. అదేవిధంగా మరొకటి మైసూర్లో చాలా ఫేమస్గా 21 అడుగుల ఆంజనేయుని విగ్రహం. తన ప్రాంతం మైసూర్లో 21 అడుగుల ఆంజనేయుని విగ్రహాన్ని కూడా ఈ అరుణ్ యోగిరాజు చెక్కడం జరిగిందనమాట. గతంలో 3 గుర్తుపెట్టుకొని ఇంపార్టెంట్వి, ప్రస్తుతం 1, మొత్తం 4 అనమాట. ఓకేనా. రాముని విగ్రహం అయితే కనుక ఇప్పుడు అనమాట అది. అదేవిధంగా గతంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహం కావచ్చు, ఆది శంకరాచార్యుల విగ్రహం కావచ్చు, ఆంజనేయుని విగ్రహం కావచ్చు, గతంలో కూడా అవి మనం గుర్తుంచుకోవాలి. మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అనమాట. గుజరాత్లో నర్మదా నది దగ్గర సర్దార్ సరోవర్ ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి విగ్రహం 182 మీటర్ల ఎత్తు అనమాట, లేదా 597 అడుగుల ఎత్తు అనమాట. ఏది వల్లభాయ్ పటేల్ విగ్రహం ప్రపంచంలో అతి ఎత్తైనదనమాట. ఆ విగ్రహ రూపశిల్పి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. చాలా ఇంపార్టెంట్ కదా, ప్రపంచంలో ఎత్తైన విగ్రహం కాబట్టి ఆ రూపశిల్పి మనం తెలుసుకోవాలన్నమాట. కరెంట్ అఫైర్స్లో కాకపోయినా సరే అది మనకు ఖచ్చితంగా ఆ రూపశిల్పి ఎవరు అనేటువంటి విషయాన్ని మనం చదువుకోవాలి. కాబట్టి వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహ యొక్క రూపశిల్పి ఎవరు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఇజ్రాయెల్కు అమెరికా మద్దతుకు నిరసనగా మెగసెసే అవార్డును వెనక్కి ఇచ్చిన వారు. చూడండి, ఇజ్రాయెల్కు అమెరికా మద్దతుకు నిరసనగా రామన్ మెగసెసే అవార్డును వెనక్కి ఇచ్చింది ఎవరంటే కనుక సందీప్ పాండే. చూడండి, మన ఇమేజ్లో చూడొచ్చు సందీప్ పాండేని. చాలా గొప్ప సామాజిక కార్యకర్త అనమాట. సందీప్ పాండేకి రామన్ మెగసెసే అవార్డు 2002లో వచ్చింది. 2002లో రామన్ మెగసెసే అవార్డు వచ్చిందనమాట. రామన్ మెగసెసే అవార్డు ఎంత గొప్ప పురస్కారం మనందరికీ తెలుసు. ప్రపంచంలో అత్యున్నత పురస్కారం నోబెల్ పురస్కారం అయితే ఆసియా ఖండంలో అత్యున్నత పురస్కారం ఏదంటే రామన్ మెగసెసే పురస్కారం అనమాట. రామన్ మెగసెసే పురస్కారమే ఆసియా ఖండంలో అన్నిటికంటే అత్యున్నత పురస్కారం అనమాట. అటువంటి అవార్డు సందీప్ పాండేకి రావడం జరిగింది 2002లో. కాకపోతే ఇప్పుడు ఎందుకు అవార్డు వెనక్కిస్తున్నా అంటే కారణం తెలుసుకుంటే మనందరికీ తెలుసు ఇజ్రాయెల్కు పాలస్తీనాకు మధ్య ఎంత భీకర యుద్ధం జరుగుతూ ఉందో. ఆ భీకర దృశ్యాలను చూస్తే కనుక ఎవరికైనా గుండె తరుక్కుపోవాల్సిందే అనమాట. అటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నామన్నమాట. ఇజ్రాయెల్ అనేటువంటి దేశం పాలస్తీనాలోని ప్రజలపై దాడులు జరిపిందనమాట. ప్రజలని కాదు, హమాస్ మిలిటెంట్లపైన దాడులు చేస్తూ ఉంటే సామాన్యమైనటువంటి ప్రజలు కూడా అక్కడ హతమవుతూ ఉన్నారనమాట. 21,500 మంది హతమార్చబడ్డారనమాట. పాలస్తీనాలోని 21,500 మంది హతమార్చబడ్డారు. అటువంటి ఇజ్రాయెల్కి ఈరోజు అమెరికా మద్దతు ఇస్తూ ఉందనేటువంటి విషయం మనందరికీ తెలుసు అనమాట. కాబట్టి ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తూ ఉంది అమెరికా, కాబట్టి నేను అవార్డును వెనక్కి ఇస్తూ ఉన్నా అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడనమాట. 21,500 మంది చనిపోవడం నా మనసును కలిచివేసింది. అందులో అమెరికా ఇప్పుడు మద్దతు ఇస్తుంది కాబట్టి నేను నా అవార్డును వెనక్కి ఇస్తున్నా అని చెప్పాడనమాట. అంతేకాదు ఆయన అమెరికా
ఓకేనా ఇచ్చేటువంటి ఎంఎస్ డిగ్రీలు, అమెరికా ఆయనకు 2 ఎంఎస్ డిగ్రీలు కూడా ఇచ్చిందనమాట అమెరికా యూనివర్సిటీ వాళ్ళు. ఆ 2 ఎంఎస్ డిగ్రీలను కూడా ఆయన వెనక్కి ఇచ్చినట్టుగా చెప్పాడనమాట. రామన్ మెగసెసే పురస్కారం ఒకటైతే అమెరికా యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి 2 ఎంఎస్ డిగ్రీలు కూడా వెనక్కి చేయడం జరిగిందనమాట. సందీప్ పాండే గొప్ప సామాజిక ఉద్యమకారుడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఇట్లా మనకి పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య యుద్ధాలు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భారతీయులను కాపాడడం కోసం మన భారతదేశ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్, మనందరికీ తెలుసు ఆపరేషన్ అజయ్ అని, ఆ విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అనమాట. ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేం, ఇజ్రాయెల్ దేశ కరెన్సీ షెకిల్ అనమాట, షెకిల్. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అనమాట. ఇటీవల బెంజమిన్ నెతన్యాహు అక్కడ న్యాయ సంస్కరణ కూడా తీసుకొని వచ్చాడనమాట. ఆ న్యాయ సంస్కరణలను వ్యతిరేకించింది అక్కడ ఉన్న న్యాయస్థానాలన్నీ కూడా. ఆ న్యాయ సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైన బైఠాయించి ఉద్యమాలు కూడా చేశారనమాట. ఎవరు తీసుకొచ్చినటువంటి న్యాయ సంస్కరణలు అంటే కనుక ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీసుకొచ్చినటువంటి న్యాయ సంస్కరణలను న్యాయస్థానాలు వ్యతిరేకించాయి, ప్రజలు కూడా వ్యతిరేకించారనమాట. అది కూడా మనం చూసాం. చాలా ఇంపార్టెంట్ అనమాట, గుర్తుంచుకోవాలి. సరే, మనకు ఒక డౌట్ రావచ్చు. యాక్చువల్గా ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే గౌరవార్థం రామన్ మెగసెసే పురస్కారాలు అనేటువంటివి ఇస్తారు. అయితే అమెరికాకు ఎందుకు సంబంధం, ఎందుకు అమెరికా మద్దతు ఇస్తూ ఉన్నందుకు అవార్డు వెనక్కి ఇచ్చాడు, ఇది ఇచ్చేది ఫిలిప్పీన్స్లో కదా అనేది మీకు డౌట్ రావచ్చు. కానీ ఈ రామన్ మెగసెసే అవార్డులను ప్రారంభించింది ఎవరంటే కనుక అమెరికాలోని రాక్ ఫెల్లర్ ఫౌండేషనే. రామన్ మెగసెసే అవార్డులు ప్రారంభించింది ఎవరంటే కనుక అమెరికాకు చెందినటువంటి రాక్ ఫెల్లర్ ఫౌండేషనే ప్రారంభించిందనమాట. అందువలన ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలన్నమాట. సరే, రామన్ మెగసెసే అవార్డులు 2023కు 4 ఇచ్చారు. అవి కూడా నోట్ చేసుకోండి ఎట్లా వచ్చింది. కాబట్టి రామన్ మెగసెసే అవార్డు 4 ఇవ్వడం జరిగింది. అందులో మన భారతీయుడు ఉన్నాడు, ఆయనే రవి కన్నన్ గారు. రామన్ మెగసెసే అవార్డు రవి కన్నన్ ఇండియా, కొర్వీర్ అక్షంద్ బంగ్లాదేశ్, యూజినో లేమోస్ తైమూర్. అందరూ ఆసియా ఖండానికి చెందిన వాళ్ళకే ఇస్తూ ఉంటారన్నమాట అవార్డు. ఎక్కువగా మన భారతీయులకే ఇంతవరకు ఇచ్చిందనమాట. నెక్స్ట్ మిరియం కోరోనోల్ ఫెర్రర్ ఫిలిప్పీన్స్ కంట్రీ అనమాట. కొర్వీర్ అక్షంద్ బంగ్లాదేశ్, యూజినో లేమోస్ తైమూర్, మిరియం కోరోనోల్ ఫెర్రర్ వచ్చేసి ఫిలిప్పీన్స్, రవి కన్నన్ వచ్చేసి ఇండియా అనమాట. ఓకేనా, ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 7th క్వశ్చన్. సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్గా నియమితులైన వారు. ఆన్సర్ గవాయ్ అనమాట. చూడండి, బిఆర్ గవాయ్ అంటే మనందరికీ చాలా ఫేమస్ వ్యక్తి అనమాట, అందరికీ తెలిసినటువంటి పర్సనే. సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో ఒకడనమాట, చాలా సీనియర్ కూడా. ఎవరు? బిఆర్ గవాయ్. ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి చంద్రచూడ్ అందరికంటే సీనియర్ అనమాట. చంద్రచూడ్ అందరికంటే సీనియర్ కావడం వల్లనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడనమాట. ఇక 2వ సీనియర్ అయినటువంటి సంజీవ్ ఖన్నాను ఇటీవలనే నల్సా చైర్మన్గా నియమించారనే విషయాన్ని మనం చెప్పాం. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, నల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి చైర్మన్గా ఇటీవల నియమించబడిన వాడు సుప్రీంకోర్టులో 2వ సీనియర్ న్యాయమూర్తి అయినటువంటి సంజీవ్ ఖన్నా. ఇక సుప్రీంకోర్టులో 3వ సీనియర్ న్యాయమూర్తి ఎవరంటే కనుక ఈ బిఆర్ గవాయ్ అనమాట. ఇప్పుడు ఈ బిఆర్ గవాయ్ని ఓకేనా ఈ సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీకి చైర్మన్గా నియమించడం జరిగింది. సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్గా బిఆర్ గవాయ్, భూషణ్ రామకృష్ణ గవాయ్, పూర్తి పేరు భూషణ్ రామకృష్ణ గవాయ్ అనమాట. బిఆర్ గవాయ్ ఇతను 3వ సీనియర్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అసలుకు ఈ సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ యొక్క పని ఏంటంటే సమాజంలో అట్టడుగున ఉన్న వారికి ఉచిత న్యాయ సేవలు అందించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం అనమాట. సమాజంలో
అట్టడుగున ఉన్న వారికి ఉచిత న్యాయ సేవలు అందించడమే ఈ కమిటీ యొక్క ముఖ్య లక్ష్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఈ కమిటీకి ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్గా ఎవరు నియమించబడ్డారంటే కనుక బిఆర్ గవాయ్ అని గుర్తుపెట్టుకో. సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ అనమాట. ఇప్పుడు మనందరికీ తెలుసు మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఏదంటే కనుక సుప్రీంకోర్టు అని. ఈ సుప్రీంకోర్టుకు రావాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు అన్నమాట న్యాయం కోసం. ఎందుకంటే న్యాయమూర్తులు బాగా కాస్ట్లీ కదా, కాబట్టి డబ్బులు బాగా ఖర్చు అవుతాయి, మన దగ్గర ఎక్కడ ఉంది స్తోమత అని చెప్పి సుప్రీంకోర్టుకు ఓకేనా. అంటే మనకు చివరి గమ్య ముఖ్యంగా మనకి న్యాయం పరంగా చివరి గమ్యం ఏదంటే కనుక సుప్రీంకోర్టే. ఎవరైనా సరే చివరిగా మనం అప్పీల్ చేసుకోవాల్సి సుప్రీంకోర్టుకే. కాబట్టి ఎవరైనా సరే ఎంత బీద కుటుంబానికి చెందిన వారైనా సరే, అట్టడుగు వర్గాల వారైనా సరే న్యాయాన్ని ఉచితంగా న్యాయ సేవలు అందించడం కోసం చాలా గొప్పగా ఉన్నటువంటి కమిటీ అనమాట సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ అనమాట. కాబట్టి ఎవరైనా సరే సుప్రీంకోర్టుకు సంబంధించి ఎటువంటి స్తోమత లేకపోయినా సరే వాళ్ళు వెళ్ళి అక్కడ వీళ్ళను కాంటాక్ట్ అయ్యి అక్కడ మనము న్యాయాన్ని పొందవచ్చు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇద్దరు వచ్చారు చైర్మన్లు ఈ మధ్యనే. ఒకరు సంజీవ్ ఖన్నా పేరు గుర్తుపెట్టుకోవాలా, 2 బిఆర్ గవాయ్ గుర్తుపెట్టుకోవాలా. సంజీవ్ ఖన్నా దేనికంటే నల్సా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, నల్సా అంటే. ఇక బిఆర్ గవాయ్ ఏంటంటే సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీకి చైర్మన్ అనమాట. సుప్రీంకోర్టు అనేటువంటిది 1950 జనవరి 28 ఏర్పడింది. సుప్రీంకోర్టు ప్రజెంట్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉందన్నమాట. బ్రిటిష్ వారి కాలంలో ఏర్పడినప్పుడు 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774లో అప్పుడు కలకత్తాలో ఉండిందనమాట. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మనం 1950 జనవరి 28వ తారీఖున సుప్రీంకోర్టును యాక్చువల్గా ఫెడరల్ కోర్ట్ అని ఉంటుంది ముందు. ఆ ఫెడరల్ కోర్టు స్థానంలో సుప్రీంకోర్టు వస్తుందన్నమాట. అది ఎక్కడ ఇప్పుడు ప్రజెంట్ కనుక ఢిల్లీలో ఉంది. సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియా అనమాట. హెచ్జే కానియా. సుప్రీంకోర్టు రెండవ ప్రధాన న్యాయమూర్తి పతంజలి శాస్త్రి. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి మొదటి తెలుగు వ్యక్తి ఓకేనా. ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతాడనమాట కోకా సుబ్బారావు. తర్వాత ఎన్వి రమణ కూడా మన తెలుగు వాడే. ఆయన సుప్రీంకోర్టు మొన్నటి వరకు ఆయన ప్రధాన న్యాయమూర్తిగా చూసామన్నమాట. ఇట్లా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విషయంలో న్యాయమూర్తుల పైన కూడా బిట్లు పడుతూ ఉంటాయన్నమాట. గుర్తుంచుకోవాలి ఇవన్నీ కూడా. ఎయిత్ క్వశ్చన్, పిఎస్ఎల్వి C58 ద్వారా పంపబడిన వీశాట్ ఉపగ్రహ తయారీకి నేతృత్వం వహించింది ఎవరు? చూడండి, ఉపగ్రహం పేరు ఆల్రెడీ మనకు తెలిసి పిఎస్ఎల్వి C58 గురించి మనం జనవరి 1వ తారీఖున చదువుకున్నాం. జనవరి 2వ తారీఖున అందులో పేలోడ్ల గురించి చదువుకున్నాం. ఈరోజు మరొక ఉపగ్రహం గురించి కూడా చదువుకోబోతున్నాం అన్నమాట. అదే వీశాట్ ఉపగ్రహం. ఎవరు దీనికి నేతృత్వం వహించిందంటే కనుక లిజీ అబ్రహం. చూద్దాం దీనికి సంబంధించి ఆ ఉపగ్రహానికి సంబంధించిన సమాచారం ఒకసారి. చూడండి, వీశాట్ WESAT దీని ఫుల్ ఫామ్ ఏంటంటే కనుక ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ అనమాట. పూర్తి పేరు ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ అనమాట. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్. లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ చెందినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట లిజీ అబ్రహం. ఎక్కడుంది ఈ ఇన్స్టిట్యూటు? కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉందన్నమాట. లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ అనేటువంటి ఇన్స్టిట్యూట్ అనమాట. దీనికి అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారన్నమాట ఈ లిజీ అబ్రహం. ఈ ఇన్స్టిట్యూట్కు సంబంధించి ప్రత్యేకించి ఒక స్పేస్ క్లబ్ అనేటువంటిది కూడా ఉందన్నమాట. స్పేస్ క్లబ్. ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్కి వచ్చిన ఆలోచన ఏంటంటే కనుక వాళ్ళ విద్యార్థినులతో కలిసి ఒక ఉపగ్రహాన్ని తయారు చేయాలని అనుకునిందనమాట. అలా 150 మంది విద్యార్థినులతో కలిసి, మొత్తం ఉమెన్సే అనమాట, ఇక్కడ విద్యార్థినులే గుర్తుపెట్టుకోవాలి. 150 మందితో కలిసి
ఒక ఉపగ్రహాన్ని తయారు చేయడం జరిగిందనమాట. దానికి ఏమని పేరంటే వీశాట్ అని పేరు. ఎందుకు వీశాట్ అని పెట్టారంటే కనుక ఈ ఉపగ్రహ తయారీ కోసం పనిచేసిన వాళ్ళందరూ కూడా ఉమెన్సే అనమాట. అందరూ ఉమెన్ ఇంజనీర్లే అనమాట. కాబట్టి ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ అని పేరు దానికి. ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్ అనేటువంటిది ఇప్పుడు ఏ అంతరిక్ష నౌక ద్వారా వెళ్ళిందంటే పిఎస్ఎల్వి C-58 ద్వారా. చూడండి, పిఎస్ఎల్వి C-58లో చాలా ముఖ్యమైన ఉపగ్రహం ఎక్స్పోశాట్ అని మనకు తెలుసు, ఆల్రెడీ చెప్పుకున్నాం, మళ్ళీ దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లే. ఎక్స్పోశాట్ అనేటువంటిది 480 కిలోల బరువులో ఉందని, అది ఎక్స్ కిరణాలు, అదేవిధంగా చాలా గొప్ప గొప్ప పెద్ద పెద్ద నక్షత్రాలపైన ఇట్లాంటి వాటిపైన ప్రయోగం చేస్తుంది. అదేవిధంగా బ్లాక్ హోల్స్ పైన కూడా అది అన్వేషిస్తుంది అనే విషయాన్ని మనకు తెలుసు. ఎక్స్పోశాట్ గురించి మనం చెప్పుకున్నాం. ఎక్స్పోశాట్లో ఉన్నటువంటి పేలోడ్ల గురించి నిన్న చెప్పుకున్నాం. ఆ పేలోడ్లను యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ వాళ్ళు, రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేశారనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. బెంగళూరులో ఉన్నటువంటి సంస్థలు అన్నమాట రెండు కూడా. అట్లా మనకి చాలా ముఖ్యంగా కేరళలోని తిరువనంతపురంలో ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి మహిళలు తయారు చేసినటువంటి శాటిలైట్ పేరు ఈరోజు చెప్పుకుంటూ ఉన్నాం. అదే వీశాట్ అనమాట, ఉమెన్ ఇంజనీర్డ్ శాటిలైట్. దీని బరువు 1.4 kgs అనమాట. అంటే 1 కిలో పైన ఉంటుంది, అంతే, 1 kg పైన ఉంటుందన్నమాట. 1.4 kgs గుర్తుపెట్టుకోవాలి దీని యొక్క బరువు. అంతేకాదు భారతదేశంలో పూర్తి స్థాయిలో మహిళలందరూ కలిసి నిర్మించినటువంటి తొలి ఉపగ్రహంగా ఖ్యాతి గడించిందనమాట వీశాట్. అంటే మొత్తం మహిళలందరూ కలిసి తయారు చేసిన ఉపగ్రహం అనమాట. మొట్టమొదటి ఉపగ్రహం అది ప్రయోగించబడింది ఇస్రో ద్వారా. ఎక్కడి నుంచి అంటే కనుక శ్రీహరికోట నుంచి, తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి C-58 ద్వారా ప్రయోగించారనమాట. ఏం పని చేస్తుంది ఈ ఉపగ్రహం అంటే కనుక అతినీల లోహిత కిరణాలను అధ్యయనం చేస్తుందన్నమాట. అతినీల లోహిత కిరణాలను పైన అధ్యయనం చేస్తుంది. అల్ట్రా వైలెట్ రేస్ అనమాట. అతినీల లోహిత కిరణాలపైన అధ్యయనం కోసం ఇది ఉపయోగపడుతుంది వీశాట్ అనేటువంటి ఉపగ్రహం అనమాట. అందుకే ఈరోజు వార్తల్లో ఉందన్నమాట. లిజీ అబ్రహం న్యూస్ పేపర్లో మనకు లిజీ అబ్రహాన్ని గొప్పగా పొగుడుతూ రాస్తూ ఉన్నారన్నమాట. అన్ని న్యూస్ పేపర్లో మనం చూస్తున్నాం, ఓకేనా. కాబట్టి వీశాట్, లిజీ అబ్రహాంతో మనకి ఏంది అనే విషయాలు మనం చదువుకోవాలి, ఓకేనా, ఇంపార్టెంట్. నైన్త్ క్వశ్చన్, థర్మల్ ప్రాజెక్టులకు ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఉన్న నిర్మాణాలకు బూడిద ఇటుకలు వాడాలని పర్యావరణ శాఖ పేర్కొన్నది. చూడండి, పర్యావరణం అంటేనే మనకి ఇంపార్టెంట్ అని. ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఏ విషయాలైనా సరే మనం అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా మైండ్లో పెట్టుకోవాలి, అంత ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. ఈరోజు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ఎవరు అనేది కామెంట్ బాక్స్లో మీరు సమాధానాన్ని తెలియజేయండి. సరే, ఈరోజు కేంద్ర పర్యావరణ శాఖ వెల్లడించినటువంటి వివరాలు ఏంటంటే కనుక కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు, ప్రైవేట్ ఏజెన్సీలు ఏవైనా సరే అవి చేపట్టే నిర్మాణాలు ఉంటాయి కదా. కానీ ఒకవేళ అవి చేపట్టే నిర్మాణాలు ఈ థర్మల్ ప్రాజెక్టులకు కానీ లిగ్నైట్ ప్రాజెక్టుల దగ్గరలో ఎన్ని కిలోమీటర్ల పరిధిలో అంటే కనుక 300 కిలోమీటర్ల పరిధిలో కనుక ఉన్నట్లయితే కనుక ఆ నిర్మాణాలన్నీ కూడా కన్నా బూడిద ఇటుకలను వాడవలసి ఉంటుందన్నమాట. ఆ నిర్మాణాలలో బూడిద ఇటుకలను వాడాలని కేంద్ర పర్యావరణ శాఖ వెల్లడించిందనమాట. కిలోమీటర్లు గుర్తుపెట్టుకోవాలా, 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలు అనమాట. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, అదేవిధంగా ప్రైవేట్ ఏజెన్సీలు ఏ నిర్మాణాలు చేపట్టినా కూడా వీటి దగ్గర థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు కానీ, లిగ్నైట్ పవర్ ప్రాజెక్టులు కానీ, వాటి దగ్గర ఏవైనా నిర్మాణాలు చేపడితే అవన్నీ కూడా 300 కిలోమీటర్ల పరిధిలో ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా బూడిద ఇటుకలను వాడాలి. బూడిద కంకర, ఓకేనా, బూడిద కంకర తయారు చేసిన ఇటుకలను వాడమని సూచన చేయడం జరిగిందనమాట, ఓకేనా. చాలా ఇంపార్టెంట్, ఆ విషయాన్ని మనం నోట్ చేసుకోవాలి.
లాస్ట్ క్వశ్చన్. ప్రతిపక్ష పార్టీ నేత లీ జే మ్యూంగ్ పై ఒక అగంతకుడు కత్తితో పొడవగా లీ జే మ్యూంగ్ ఏ పార్టీకి చెందినవాడు? చూడండి, ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి నేత అనమాట. అంటే ప్రతి దేశంలో కూడా అధికార పార్టీతో పాటు ఆ పక్క అపోజిషన్లో ఒక ప్రతిపక్ష నేత ఉంటారనమాట. అట్లా దక్షిణ కొరియాకు చెందినటువంటి ప్రతిపక్ష నేత అనమాట ఈ లీ జే మ్యూంగ్. ఇతని పేరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వార్తలో నిలిచాడనమాట. ఇతని పైన ఒక అగంతకుడు కత్తిపోట్లతో దాడి చేయడం జరిగిందనమాట. అతను ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడనమాట. చాలా గొప్పగా గాయాలు జరిగాయన్నమాట. ఆయనకి గాయాలు ఎక్కువగా తగిలాయన్నమాట. కత్తిపోట్ల వల్ల హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడనమాట. అతని పేరే లీ జే మ్యూంగ్ అనమాట. దక్షిణ కొరియా దేశంలో అపోజిషన్ లీడర్ అనమాట, ప్రతిపక్ష నేత. ఇతను ఏ పార్టీకి చెందినవాడు అంటే కనుక డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి పర్సన్ అనమాట. దక్షిణ కొరియా, ఉత్తర కొరియా రెండు పక్కపక్కనే ఉంటాయని మనందరికీ తెలుసు. ఉత్తర కొరియాకు, దక్షిణ కొరియాకు రెండింటి దేశాలకు మధ్య పడదనమాట. సరిహద్దు విషయాల దృష్ట్యా ఆ రెండు దేశాల మధ్య, ఇద్దరి మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక ఉత్తర కొరియా మనకు తెలిసినటువంటి వ్యక్తే. ఉత్తర కొరియా అధ్యక్షుడు ఎవరంటే కనుక కిమ్ జోంగ్ ఉన్. దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎవరంటే కనుక సూక్ యోల్ అధ్యక్షులు సూక్ యోల్ అనమాట. దక్షిణ కొరియా రాజధాని సియోల్. దక్షిణ కొరియా దేశ కరెన్సీ వన్. దక్షిణ కొరియా దేశ భాష కొరియన్. దక్షిణ కొరియా ప్రెసిడెంట్ ఎవరంటే కనుక సూక్ యోల్. ఇదనమాట దక్షిణ కొరియాలో జరిగినటువంటి సంఘటన. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. ఇట్లాంటివి కూడా ఎగ్జామ్స్లో ఒక్కోసారి అడుగుతారనమాట. ఇటీవల ఏ దేశంలో ప్రతిపక్ష నేతపై కత్తిపోట్ల దాడి జరిగింది, లేదా ఆ వ్యక్తి పేరు ఇచ్చేసి అతను ఏ పార్టీకి చెందినవాడు అనే విషయాలపైన ఎగ్జామ్లో బిట్లు పడతాయి అన్నమాట. కాబట్టి నోట్ చేసుకోవాలి. అంటే అంతర్జాతీయంగా అవగాహన ఉందా లేదా స్టూడెంట్కి అని మనకి టెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇవి వాళ్ళ కరెంట్ అఫైర్స్. కానీ అందరూ క్లాస్ ఫాలో అయిన వాళ్ళు దయచేసి అందరూ కూడా లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి మన ఛానల్ని. ఎందుకంటే మీరు చేసేటువంటి మాకు హెల్ప్ చేస్తే కనుక మేము మరిన్ని క్లాసులు ముందుకు తీసుకొని పోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అదేవిధంగా 1 year కరెంట్ అఫైర్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఒక 2023కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. 1 year కరెంట్ అఫైర్స్ కావాలనుకున్న వాళ్ళు 1 year కరెంట్ అఫైర్స్ 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల PDF ఫైల్ పంపిస్తాం. కానీ అందరికీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నా కూడా కరెంట్ అఫైర్స్ మెయిన్ రోల్ పోషిస్తాయన్నమాట. వాటిని తీసుకొని జిరాక్స్ తీసుకొని నీట్గా రోజు కొన్ని ఇప్పటి నుంచే చదువుకుంటూ వస్తే కనుక కంప్లీట్ అయిపోతాయి. ఆ రోజు ఎగ్జామ్స్ టైంలో తాపత్రయంగా మనం తీసుకోవడము, అవి చదువుకోవడం అవన్నీ కూడా అసంభవం అన్నమాట. అవన్నీ జరగని పని అనమాట. చాలా టెన్షన్తో కూడుకున్నటువంటి పని అనమాట. కాబట్టి ముందుగానే తీసుకోండి. అందరూ కూడా చాలా యూజ్ అవుతాయి మీ అందరికి కూడా. అదే ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్నా కూడా, కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్నా, లేదా ఇతర ఎగ్జామ్స్ ఏవి రాసుకోవాలనుకున్నా కూడా కాల్ చేయండి. ఇదే నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.